యోగా ఆంధ్ర 2025వ సంవత్సరం 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రుజా నెల్లూరు శేష ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కరస్పాండెంట్ శేషగిరి ఆధ్వర్యంలో మరియు యోగా మాస్టర్ పెంచులయ్య గారి సారథ్యంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం స్కూల్ పిల్లలు మరియు సీనియర్ సిటిజన్ సభ్యులు పాల్గొని ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కళా అభినేత్రి నటి వాణిశ్రీ వీచేయడం జరిగింది. అనంతరం కార్యక్రమానికి వీచేసిన అతిథులు భాస్కర్, వేణు, జయప్రకాష్ తదితరులు పాల్గొని సినీ నటి వాణిశ్రీ దంపతులకు ఘనంగా శాలువతో బొకేలతో సన్మానించడం జరిగింది. అనంతరం యోగా మాస్టర్ పెంచుల గారికి భాస్కర్ రెడ్డి గారు వాణిశ్రీ మేడం చేతుల మీదుగా దగ్గర ఘనంగా సత్కరించడం జరిగింది. తర్వాత డాక్టర్ కరుణాకర్ గారు, తర్వాత జల్లి రమణ గారు. యోగా దిన శుభాకాంక్షలు. పిఎంపి అసోసియేషన్ వారి శేషు స్కూల్లో ఇవాళ యోగా డే జరుపుకున్నారు. నాకు యోగా అన్న, యోగా మాస్టర్లన్నా చాలా, అంటే వాళ్ళు దేవుడి తర్వాత మనిషి ఆరోగ్యాన్ని డాక్టర్లు చూస్తారు. అసలు ఏమీ రాకుండా ఉండడానికి యోగా మాస్టర్ చాలా అవసరం మనకి. యోగా మాస్టరు యోగా మాత్రం చెప్పి వెళ్ళిపోకూడదు, వారు ఆహారం కూడా చెప్పాలి. పొద్దున ఏం తీసుకోవాలి, మధ్యాహ్నం ఏం తీసుకోవాలి, సాయంకాలం ఏం తీసుకోవాలి. ఆ సాయంకాలం 7 గంటల లోపల తర్వాత మనం ఏమీ తినకూడదు, మంచినీళ్ళు మజ్జిగ అలా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని వారు చెప్పాలి, నేను చెప్పకూడదు. ఈ సందర్భాన్ని ఆయన చెప్పారు. ఎప్పుడో మేము 15 సంవత్సరాల నుంచి వస్తున్నాం, పోతున్నాం, కలుస్తున్నాం. నేను ఎప్పుడు పెంచల కోనకు వచ్చినా అక్కడికి వెళ్ళి సంఘంలో పెంచలయ్య గారిని కలిసి మాట్లాడతాను, లేకపోతే ఆయన అక్కడికి వస్తారు. యోగా మమ్మల్ని కలిపింది, అది చాలా గొప్ప యోగం అయింది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కలిసేలా చేసింది ఏదది? యోగా. అంటే యోగా భగవంతుడు అనమాట. మీరు ప్రజలతోటి మమేకం అయిపోతారు. ఆయనకి అందరూ తెలుసు. ఇప్పుడు ఎస్పీలు తెలుసు, డిఎస్పీలు తెలుసు, కమిషనర్లు తెలుసు, పెద్ద పెద్ద డాక్టర్లు తెలుసు. ఆయనకి మాకెవరు తెలీదు, ఎందుకంటే ఆయన యోగా కలిపింది. యోగా వల్ల అందరికీ మంచి జరుగుతుంది. యోగాభ్యాసం ఈ రోజున యోగా డే అని కాదు, ప్రతిరోజు మీకు యోగా డే అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. పెద్దవాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి నేను చెప్పేది ఏంటంటే, మనకి ఏం పని ఉంది లేని ముడగ తీసుకుని పడుకోకుండా పని అయిపోయిన తర్వాత సాయంకాలం ఇట్లాగా ఒక 50 సార్లు అనండి. ఇంతే, కూర్చునే, మీరు నడవద్దు, ఏం చేయొద్దు. ఇట్లాగా నాకు దానివల్ల చాలా మంచి జరిగింది. నేను జాపనీస్ ఒక మాస్టర్లు వాళ్ళు చెప్పారు నాకు, అది నేను యూట్యూబ్లో చూశాను. ఇది చేయడం వల్ల మనసు ఒకటే కాదు, బలం కూడా సమకూరుతుంది. మనం చేసే పనుల్లో పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత చేతిలో నుంచి జారిపోతుంటాయి ప్రతి వస్తువు. ఒక పేనా తీసుకుంటే అది జారి కింద పడుతుంది, ఒక ఫోన్ తీసుకుంటే జారి పడుతుంది. ఈ జారిపడ్డాలు లేకుండా ఇట్లా చేయడం వల్ల మీకు ఆరోగ్యం మాత్రమే కాదు, మంచి చెడు రెండు కూడా కూర్చుని ఆలోచించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు యోగాని అంటే యోగా డే మాత్రమే కాకుండా ప్రతిరోజు మీకు యోగా డే అవ్వాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా నేను నెల్లూరుకి రావడం జరిగింది. ముఖ్యంగా నేను వచ్చింది పెంచలయ్య గారి కోసమే. ఆయన పాపం 15 సంవత్సరాల నుంచి ఎక్కడో ఒక దగ్గర చేస్తూనే ఉన్నారు. అంటే లాక్డౌన్ తర్వాత మనకి కరోనా వచ్చిన తర్వాత కలవల. అంతకుముందు సంగమంలో చేశాము, చాలా చోట్ల చేశాము. లాక్డౌన్ తర్వాత ఇదే నేను రావడం. నాకు యోగా అంటే చాలా ఇష్టం. యోగా నన్ను ఒక మనిషిని చేసింది, ఆధ్యాత్మికతలో స్థాయిని పెంచింది. యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ చేయండి. మీరు వృద్ధులు అయిపోయాం, ఏముంది, ఎంత తిన్నాము, పడుకున్నాము. టీవీలు, సెల్ ఫోన్లు ఇప్పుడు ప్రపంచాన్ని ఎట్లా ఆడిస్తున్నాయంటే, టీవీలు, సెల్ ఫోన్లు, బిర్యానీలు. తక్కువ బిర్యానీలు తినండి, ఎక్కువసేపు యోగా చేసుకోండి. టీవీ కూడా తక్కువగా చూడండి. చిన్నపిల్లలు మీరు సెల్ ఫోన్కి అడిక్ట్ అయ్యారంటే మీ ఫ్యూచర్ అంతా డార్క్ అయిపోతుంది. మీరు సెల్ ఫోన్ అప్పుడప్పుడు యూజ్ చేసుకోండి. అలాగే చేస్తారు కదా అందరూ.
చేయాలి. అలాగా సెల్ ఫోనే జీవితం అయిపోకూడదు. కొంత టైం దాన్ని స్విచ్ ఆఫ్ చేసి ఒక పక్కన పెట్టుకోవాలి. చేస్తారా? చెయ్యాలి. మరి నేనేదో చెప్తూ ఉంటాను, నేను అనుభవించాను కాబట్టి నా అనుభవాన్ని మీకు చెప్పాను. మీరు కూడా ఇలాగే యోగా చేసి చక్కగా మంచి మాటలు మాట్లాడి బాగా చేసుకోండి. మీ ఇల్లు, మీరున్న ప్రదేశం అంతా కూడాను అద్భుతమైన శక్తితో హాయిగా ఉంటారు. ఓకేనా? థ్యాంక్ యూ. నాటి నేటి భావితరాలకు కూడా ఆదర్శవంతమైన కథానాయిక కళాభినేత్రి శ్రీ వాణిశ్రీ మేడం గారు, ఆమె రాకతో కూడా యోగాంధ్ర కార్యక్రమంకి విశిష్టమైనటువంటి శోభను సందర్శించుకున్నది. కాబట్టి మేడం గారికి స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమం పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గురు విష్ణు ఓం గురుదేవో మహేశ్వరః ఓం గురు సాక్షాత్ పరబ్రహ్మ ఓం తస్మై శ్రీ గురవే నమః. మీరు అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరూ సాధన చేయొచ్చు, మీకు ఇబ్బంది లేదు. ప్రాణాయామం ధ్యానం చేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. ఓకే ప్లీజ్ కొంచెం మనం మెడిటేషన్. 2 చేతులు చిన్మద్దర్లో అందరూ 2 చేతులు.